వాస్తవికత నేనేమి ఈ టీవీల ముందు మాట్లాడడం కాదు, చూస్తున్నాం. ఇప్పటికే సుమారు 6,000 మందిని పేపర్లో నేను చూశాను. నా సోదరులతో మాట్లాడాను. మరి మీ అందరం కూడా యూనియన్ లీడర్స్తో మాట్లాడాము. వాళ్ళ మాటలు కూడా విన్నాము. దఫాలుగా 1-2 సార్లు అసోసియేషన్లో కూడా పాల్గొంటామని చెప్పాము. మేము కూడా చెప్పాము, మా నిర్ణయాన్ని కూడా చెప్పాము కూడా. ఆ రోజు 6,000 మందిని ట్రీట్మెంట్ చేశారు. పర్మనెంట్ ఎంప్లాయీని చేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని చేశారు. ట్రీట్మెంట్ ఎక్కువైపోతే చేయొచ్చు, కానీ కాస్ట్ కటింగ్ కోసం చేయడం అనేది తప్పు. ఊరికనే ఇదేమి ప్రైవేట్ ఫర్మ్ కాదు, పబ్లిక్ సెక్టర్. దానికి తోడు ఏదైతే పని చేస్తే పనికి తగ్గ వేతనం ఇస్తామనేది భారతదేశంలో ఏ కంపెనీలో కూడా లేదు. సెయిల్లో ఉన్న ఏ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి విధానం లేదు. ఒక్క విశాఖపట్నం ఉంది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కార్మికుల నష్టం వస్తే కార్మికుల శ్రేయస్సు గురించి ఆలోచించవలసిన బాధ్యత కానీ లేదా? ఎంతసేపు కూడా లేనిపోయిన పబ్లిసిటీ చేసి ప్రాణాలని పణంగా పెట్టుకుంటూ ప్రాణాలని తీసుకోవడం, వాళ్ళు ఏమైనా వచ్చి మాట్లాడితే వాళ్ళని ఎగతాళి చేయడం, ఒక ఓటేసిన పాపానికి దురదృష్టానికి ఈ దురదృష్టం పడాలా? ఏదైనా వాళ్ళ స్ట్రీట్ ప్లాంట్లో జరిగిన సంఘటన చాలా చింతిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూ ప్రకాశ అనుభూతి తెలియజేశారు. రేపు ప్రత్యక్షంగా ఆయన కూడా ఉన్న కిమ్స్ హాస్పిటల్లోను అలాగే సివిల్స్ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కానీ చూడడానికి, ఆ కుటుంబ సభ్యులు కలవడానికి రేపు ఉదయం వారు కూడా వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడతారు. యూనియన్ లీడర్స్ ఉంటే వాళ్ళతో కూడా కలిసి మాట్లాడతారు. మాట్లాడి రేపు వెళ్తున్న విషయాన్ని కూడా తమ ద్వారా మా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా ఏం మాట్లాడదో అర్థమైన పరిస్థితి ఎంతవరకు జనమనులు చనిపోవడమే కాకుండా ఇంకా హాస్పిటల్లో వచ్చి ఇంకో 6-7 మంది ఇంకా ఉన్నారంటే ఏం చేస్తుంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం? దాన్ని మానిటరింగ్ చేసిన మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ? లాస్ట్ టైం మేము దేనిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే కార్మికుల తాలూకు డిమాండ్ ఉంది, అది పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని, దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇదేమో వాళ్ళు కొత్తగా చేసిన డిమాండ్ కాదు. ఇదేదో గొంతమ్మ కొరకు కాదు. ఇదేమి ఇంతకుముందు మన ఎల్జీ ఫార్మసీలో జరిగిన లేదు ఫార్మసీలో జరిగిన ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజున్న వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ కూడా ₹1 కోటి లెక్కని వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాం. ఆ నష్టపరిహారం కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వం పే చేసి తర్వాత ఆ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని కట్టించడం కూడా జరిగింది. దాంతోపాటు వారికి పర్మనెంట్ ఉపాధిని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే కార్మిక సోదరులు చనిపోయిన కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయో వాళ్ళ తాలూకా ఆలోచన ఆ విధంగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది జరిగేటట్లు చేయాలని మా తాలూకా డిమాండ్. ఆ డిమాండే కాదు, ఆ డిమాండ్ కూడా పోరాటం చేస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆ విషయం కూడా చెప్తాం. ఆయన నోటంటే కూడా ఆయన చెప్తారు. అది మేము చెప్తున్నాం. అంతేకాదు ఏదైతే ఈ రిట్రేస్మెంట్ ఉందో ఫోర్స్ఫుల్గా వాళ్ళని అక్కడ నుంచి వైదొలిగినట్టు చేయడానికి ప్రయత్నం సైడ్లో చేస్తున్న ప్రక్రియని ఆపాలి. మీరు ప్యాకేజ్ అనౌన్స్ చేయండి. ఇష్టం వచ్చిన వాళ్ళు వీఆర్ఎస్ అనౌన్స్ చేస్తే ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తారు,
లేని వాళ్ళు ఉంటారు. కానీ ఫోర్స్ఫుల్గా చేయడం అనేది అది తప్పు, అది తప్పు. అది చేయడం వల్ల ఇప్పుడు జరిగిన నష్టం అడిగాను నేను, ఎందుకు జరిగింది ఇన్సిడెంట్, ఏంటి కారణం ఏంటి అని అడిగాను. ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ కార్మికుల్లో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకు ఉన్న నైపుణ్యత ఉన్న వాళ్ళు వచ్చి అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మెలకుగా కామన్ సెన్స్తో పనిచేయవలసిన పనులు ఇవి. అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులను డిపార్ట్మెంట్ పోస్టులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ కార్మికులకు ట్రాన్స్ఫర్ నాకు అర్థం అవ్వట్లేదు ఎలాంటి తత్వాలు. దానివల్ల ఆ ప్లాంట్కే నష్టం, వాళ్ళకి కావాల్సిన ప్లాంట్కి నష్టం వచ్చింది, ఏమొచ్చినా వాళ్ళు ప్లాంట్ని క్లోజ్ చేయడానికి ఏ కార్యక్రమాలు కావాలో ఆ కార్యక్రమాలు చేస్తారు. దానికోసం ఇవి ఇలాంటి బ్యాక్డోర్ మెథడ్లన్నీ చేస్తారనేది నా ఆలోచన, మా అందరి తాలూకు ఆలోచన. ఆ విషయం చెప్తున్నాం. కాబట్టి జరిగిన సంఘటన పట్ల దురదృష్టాన్ని మా బాధను వ్యక్తపరుస్తూ ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని, అలాగే ఎవరైతే హాస్పిటల్లో హతగాతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేగం కోలుకోవాలని, మరి అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళతో పాటు యూనియన్ లీడర్ని కూడా కలుస్తాం. దయచేసి మీ తాలూకు అభిప్రాయం బట్టి ఎప్పుడు మీకు మీ యూనియన్తో పాటు అలాగే కార్మికుల పట్ల ఎప్పుడూ ఉంటున్నాం. మేము అధికారం ఉన్న అధికారం లేకపోయినా ఎప్పుడూ ఉంటాం. దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఓకే సారీ గడిచిన 2-3 ఏళ్ళ నుంచి కూడా మెయింటెనెన్స్ రాత్రైతే యూనియన్ నేతలు సిబ్బంది కూడా మాట్లాడాము. వాళ్ళు ఏంటంటారంటే ఏదైతే మిషనరీ ఉందో ఆ మిషనరీ మెయింటెనెన్స్ లేకుండా తూతు మంత్రిగా అప్పటికప్పుడే రిపేర్ చేసి వదిలేస్తున్నారు. దీన్ని రిపేర్ చేయమంటే కూడా ఈ మిషనరీ లేదని చెప్పి అధికారులు కూడా వెనుతిరుగుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు ఈరోజు 8 సంఖ్యలో 10 సంఖ్యలో జరిగాయి. అది ఇంట్లో కూడా గత 10 రోజులుగా గత 2 సంవత్సరాలు కూడా దెబ్బలు కూడా తగులుతున్నాయి. నాదులు లేరని కట్ చేస్తే ఇప్పుడు నువ్వు అంటున్న దానికి పైన అంటే ఏదైనా మిషనరీ కానీ ఏదైనా వస్తే మాత్రం వాటికి మెయింటెనెన్స్ లేదు, ఏమైనా అడిగితే దాన్ని కట్ చేస్తూ అంతకంటే మా చేతిలో లేదని చెప్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఎస్, వాళ్ళకి కావాల్సింది మెయింటెనెన్స్ చేయాలి, అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా రక్షణ ఇవ్వాలి, వాళ్ళ సేఫ్టీ చూడాలి అనేది కాదు ఈ యాజమాన్యం తాలూకా ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలు. ఈ ఫ్యాక్టరీని ఎలాగ ప్రైవేటైజేషన్ చేయాలి, ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా వాళ్ళని ఎంప్లాయీస్ నుంచి తగ్గించి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ ద్వారా తెప్పించాలి అనే కోరిక. ఆ కాన్సెప్ట్ వేరు, వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్గా వెనకాతలు ఉన్న వాళ్ళ దురుద్దేశం వేరు. వాళ్ళ తాలూకా ఆ దురుద్దేశంతో ఆ కుట్రతోనే ఈ కార్యక్రమం చేస్తారు. చాలా అన్ఫార్చునేట్. మీరు అడుగుతున్నారు కదా, ఎస్ అది వాస్తవం, అది అవన్నీ కూడా అది వస్తున్నారు నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, సానుభూతులు లేకుండా మాట్లాడుతున్నారు. దానికి మనం ఏం చెప్తాం? ఓకే, మమ్మల్ని పరామర్శించడం కోసం వస్తున్నారు. ఆ డీటెయిల్ షెడ్యూల్ మళ్ళీ అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా ఇది ఒక కుట్రపూరితమైన వ్యవహారంగా నడుస్తుంది. నిన్నటి నుంచి చూస్తూ ఉంటే కార్మిక సంఘాలు నాయకులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇది ఒక కుట్ర. దాదాపు 10,000 మందిని తీసేశారు. ఆటోమేషన్ లేదు, మోడర్నైజేషన్ లేదు, రిపేర్లు లేవు అని అంటే స్టీల్ ప్లాంట్ని నెమ్మదిగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ కట్టబెట్టాలనే కార్యక్రమం ఇప్పుడే సోదరులు చెప్తున్నారు. ఇంతకుముందు లోకేష్ గారు వచ్చారు ఇక్కడికి. లోకేష్ గారు వచ్చి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంటే కార్మిక సంఘాల మీద, మీకేంటి రాజకీయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అని. రాజకీయం కార్మిక సంఘాలు ఎందుకు చేస్తాయి? వాళ్ళ బాధతో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డవాళ్ళు. బాధిత సంఘాలు మాంసం ముద్దల్లాగా అయిపోయిన వాళ్ళని చూసి వాళ్ళు చాలా హృదయదారకమైన సంఘటనగా భావించి మాట్లాడితే దాని మీద మీరు ఆగ్రహించుకుంటే ఎలాగా? అధికారంలో ఉన్నారు కదా, మీకు ఓపిక ఉండొద్దా, సహనం ఉండొద్దా, బాధ్యత ఉండొద్దా? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమిస్తారు అసలు వీళ్ళ బాధితులకి అనేది కూడా మేము చూస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ఇదే కేజీహెచ్కి వచ్చి దాదాపు 3 గంటల పాటు స్పెండ్ చేసి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ మేమందరం ఆ రోజు ఇక్కడ ఉన్నాం. మాకు బాధ్యత అప్పచెప్పి ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి పరిహారం
అదేవిధంగా హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరి కోసం కూడా టీంలు అరేంజ్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి దాని తర్వాత అది మొత్తం మానిటరింగ్ చేయడానికి చీఫ్ సెక్రటరీతో సహా అందరిని ఇక్కడే పెట్టి అంత బాధ్యతగా ఉన్నారు. చాలామంది ఆ రోజు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో చాలా ఓపికగా సమాధానం చెప్పి ఆయన కూడా మనసులోంచి బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అని. కానీ ఇవాళ వచ్చిన అధికార పార్టీ నాయకులు ఏంటంటే తిరిగి వాళ్ళే ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడారని సంఘాలు కానీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం.